విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు ఓటర్లలో బలమైన మార్పు ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు, అభ్యర్థులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు తాను ప్రభుత్వ పర్యటనలను సొంత వాహనాలనే వినియోగిస్తున్నామన్నారు లోకేష్. వ్యక్తిగత విదేశీ పర్యటనలు కూడా మా సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నామన్నారు. మేము ప్రజలకు, పార్టీకి పూర్తి జవాబుదారీగా ఉంటామని స్పష్టం చేశారు. నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ వెళ్లబోతున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర అనుమతులపై ఫోకస్ పెట్టారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన అనంతరం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన నిధులపై విజ్ఞప్తి చేయనున్నారు సీఎం. టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నికయ్యారు. ఆయనను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనాన్ని సృష్టించింది. 108 స్థానాలను విజయ్ పార్టీ కైవసం చేసుకుంది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు విజయ్ నేడు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్ జయంతి సందర్భంగా మే 9న నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మకమైన నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంపై ట్రంప్ స్పందించారు. ఈ అపూర్వమైన గెలుపుపై ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా వైట్ హౌస్ అభివర్ణించింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేసుల భారాన్ని తగ్గించి సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో భారత ప్రధాన న్యాయమూర్తి మినహా మిగతా జడ్జీల సంఖ్య 33 నుంచి 37కు పెంచనుంది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు 1.52 లక్షల కోట్లు కేటాయించింది. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సెమీకండక్టర్ తదితర రంగాలకు ఈ నిధులు మంజూరు చేసింది కేంద్ర మంత్రివర్గం. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయనంటున్నారు మమత. లోక్ భవన్ కు వెళ్లనని, గవర్నర్కు రాజీనామా ఇవ్వనని స్పష్టం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విక్టరీ సాధించింది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్దమవుతోంది. బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీఏ విజయం సాధించడం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కాళీమందిర్లో సీఎం రేఖా గుప్తాతో కలిసి ప్రత్యేకమైన పూజలు చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత పరిణామాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తమిళనాడు టీవీకేకు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ డీఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. తనకు ఓటేసిన ప్రజలకు అభివాదం చేశారు. కొలత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసిన స్టాలిన్ టీవీకే పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న పంటతో పాటు జొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. ఇక హైదరాబాద్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో రఘురామరాజన్ పాల్గొని పలు సూచనలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు కలిశారు. పంట మార్పిడిపై సీఎంకి నివేదిక అందించారు. పంట మార్పిడిపై అసెంబ్లీలో ప్రత్యేకమైన చర్చ ఏర్పాటు చేశామన్నారు సీఎం. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు సిద్ధమయ్యారు అధికారులు. రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంపై పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలకంగా చర్చించారు.
ప్రధాని మోదీ ఈ నెల 10న హైదరాబాద్లో పర్యటించబోతున్నట్లుగా ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. 10 కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ కాకతీయ టెక్స్టైల్స్ పార్క్, జాతీయ రహదారి విస్తరణ పనులు వర్చువల్గా ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా బీజేపీ శ్రేణులకు ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేదే లేదన్నారు. కేటీఆర్ తీరు మార్చుకోవాలని కరీంనగర్లో హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ శ్రేణులు సమావేశమయ్యారు. మే 10న ప్రధాని పర్యటనపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సభకు పార్టీ శ్రేణులు, మేధావులు హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి పిలుపునిచ్చారు. ఒడిశాలో బీజేపీ బలోపేతానికి ఏపీ అన్యాయం చేస్తున్నారని, దీనిపై చంద్రబాబు నోరెత్తడం లేదని విశాఖ వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. స్వార్థ రాజకీయాలకు ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా వంచే పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రైతుల మద్దతు ధర ఇవ్వటం లేదని, దాంతో పాటుగా కనీసం ధాన్యం కొనుగోలు కూడా చేయటం లేదని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో దేవరఖద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ సమస్యలపై సమీక్ష చేశారు. త్రాగునీటి సమస్య నివారణకు అందరూ సమన్వయంతో ముందుకెళ్లాల్సిందిగా సూచించారు. ఎస్ఐఆర్ పేరుతో మైనారిటీ ఓట్లను తొలగిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బెంగాల్లో ఇదే విధంగా ఓట్లు తొలగించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు కావాలని బురద జల్లుతున్నాయని ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలో తీగల వంతెన తలమానికంగా మారుతోందని కాంగ్రెస్ కార్పొరేటర్స్ అన్నారు. జిల్లా అభివృద్ధి మంత్రి తుమ్మలతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ల సమావేశంలో స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫైర్ అయ్యారు. హిందూ భావాలను కొండా సురేఖ అవమానించారని, ఆమెను పదవి నుంచి తొలగించాలని వరంగల్లో ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పర్యటించారు. పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానికులతో మాట్లాడి బాగోగులను అడిగి తెలుసుకున్నారు కవిత. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు మంత్రి నిమ్మల సందర్శించారు. పురోగతిపై క్షేత్రస్థాయిలో అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో 3 గంటల పాటు సమీక్ష చేశారు. T20 క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. విజయనగరం విజీ స్టేడియంలో జరుగుతున్న టోర్నమెంట్లో 52 క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు బ్యాటింగ్ చేసి క్రీడాకారులు ఉత్సాహాన్ని నింపారు. ఈ నెల 10న హైదరాబాద్లో పరేడ్ మైదానంలో ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, సూర్యనారాయణ పిలుపునిచ్చారు. సుమారు 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్లో 10వ తరగతి పరీక్షలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విద్యార్థులను సన్మానించారు. అక్రమ స్టోన్ క్రషింగ్ మీద హైడ్రా చర్యలు తీసుకునిందనే ప్రచారంతో కుట్ర దాగుందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. మంత్రులు దందాలు, దోపిడీకి పాల్పడుతున్నారు. ఇక తాము మార్చిలో ఫిర్యాదు చేస్తే హైడ్రా అనేక కుంభకోణులు ఇప్పుడు నిద్రలేచి కూల్చివేతలు మొదలుపెట్టారా అంటూ ఆయన మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల్ ఎక్స్ రోడ్డు వద్ద రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రైతులకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో బషీర్ మియా తండాకు చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. చెత్తను సేకరించే ట్రాక్టర్ వర్క్ చేసే స్థలంలో లేకపోవడంతో డ్రైవర్ కంగుతిన్నాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 10వ తరగతిలో మెరిసిన ఆనిముత్యాలకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సన్మానం చేశారు. 5 మండలాలకు చెందిన విద్యార్థులను సత్కరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు, జీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్త దాడులు చేసి గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసి 14 కిలోలకు పైగా ఎండు గంజాయిని సీజ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం కొవరమారంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకుని శునకానందాన్ని పొందారని ఎద్దేవా చేశారు.
హెచ్సీఏ క్రెడిట్ ఆపరేషన్స్ హెడ్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని నియమించారు. క్రికెట్లో పారదర్శకత, నైతిక విలువలను కాపాడేందుకు యాంటీ కరప్షన్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. హైదరాబాద్ నేరేడ్మెట్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఈ చెక్కులను పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో బక్రీద్ పండుగ సందర్భంగా భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కడతాల్ టోల్ ప్లాజా, షాద్ నగర్ టోల్ ప్లాజాల దగ్గర ప్రత్యేకమైన పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్కు చెందిన సాయి చరణ్ విద్యుత్ ప్రమాదంలో తన 2 చేతులను కోల్పోయిన నిరాశకు లోను కాకుండా 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనపరిచాడు. చరణ్ను ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, సూర్యనారాయణ సన్మానించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో లక్ష్మీ గణపతి సరస్వతి ఆలయంలో సంకటహార చతుర్థి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. తిరుపతి రూరల్ చెల్లోపల్లిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారు. నగల కోసం మాత్రమే ఆ వృద్ధురాలిని నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా మైలవరం మండలం దొమ్మార నంద్యాల గ్రామ పెన్నా నది సమీపంలో 3 నెమళ్లు మృతి చెందాయి. వారం రోజుల క్రితం కుక్కల దాడిలో నెమళ్లు చనిపోయాంటూ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 10th లో ప్రతిభ చాటిన విద్యార్థులను కలెక్టర్ సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన 27 మందిని సన్మానించారు. కడప జిల్లా ఒంటిమిట్ట హరిత హోటల్ ప్రాంగణంలో ఒక మహిళపై 2 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మహిళ తనపై దాడి చేస్తున్న సమయంలో గట్టిగా ప్రతిఘటించింది. దీంతో ఘటనా స్థలం నుంచి నిందితులు పరారయ్యారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో వ్యవసాయ శాఖ సిబ్బంది అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ ధాన్యం లావాదేవీలు నిర్వహించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సమగ్రమైన విచారణ చేయాల్సిందిగా గ్రీడెన్స్ లో పలువురు రైతులు ఫిర్యాదులు చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ పూలే విగ్రహం వద్ద సిపిఎం నేతలు నిరసన తెలిపారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్యానంను విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని ఆందోళన చేపట్టారు. జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో అర్జున్, తల్లి, మేనమామ, సోదరుడితో పాటు మరో 4 అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా అప్పసముద్రం గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నకొట్టి కుమ్మొక్కల గ్రామంలో అంగన్వాడీ టీచర్ చోరీ చేసింది. పిల్లలకు అందించాల్సిన గుడ్లు, పాలు, బాలామృతం, ఆయిల్ తీసుకెళ్తూ గ్రామస్తులకు అడ్డంగా దొరికిపోయింది. తిరుమల జాపాలి ఆంజనేయ స్వామి వారిని జనసేన కార్యకర్తలు దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాల్సిందని, ప్రజాసేవలోనికి రావాలని మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో స్నేహితుడే హత్య చేసినట్లుగా గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తన పంటను తోటి రైతు కోయకుండా అడ్డుకోవడంతో ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామంలో అలుముకుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ వైసీపీ కౌన్సిలర్ వరే శ్రీనివాస్ కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి ఆయన మృతదేహాన్ని గుర్తించారు. కవరపాలెం మండలం వజ్రగడ బ్రిడ్జ్ వద్ద ఈ బాడీని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటి మామిడి అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బాలాజీ గార్డెన్లో 225 మంది నృత్య కళాకారులు 6 గంటల పాటుగా నిర్విరామంగా కూచిపూడి కళారూపాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వరల్డ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల నుంచి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందుకొని తమ సత్తా చాటుకున్నారు.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శరత్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గ్రామంలో ఒక ప్లాట్ పేరు మార్పిడి విషయంలో లంచం డిమాండ్ చేసి 20,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా గంభీరావుపేటలో బయోస్ట్రామ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో అనంతారం తొర్రూరు జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. ధాన్య కేంద్రం ప్రారంభించి నెల రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవరాజాపురంలో కూడా చైర్మన్ ముక్కా రూపానందారెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా రాపానపల్లి గ్రామం తెలంగాణ మహారాష్ట్ర అంతరాష్ట్ర చెక్పోస్టును రామగుండం సిపి తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు. మంచిర్యాల జిల్లా వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించి కొన్ని అవకతవకలు గుర్తించినట్లు వాటి వివరాలు ఉన్నతాధికారులకు తెలుపుతామని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. గతేడాది సబ్ రిజిస్టర్ కదీర్ను అరెస్ట్ చేయగా తాజాగా ఆయన డ్రైవర్ ఫహీంను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పోలీసులు హెల్మెట్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు తాత్కాలికంగా హెల్మెట్లను అందజేసి హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. కరీంనగర్ జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయకముందే ఆగంతకులు ధర్మపురి పట్టణంలో ప్రైవేటు లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీని మొదలుపెట్టారు. తెలంగాణలో అధికారులకు స్థానచలనం కలిగింది. తెలంగాణలో 27 మంది అడిషనల్ కలెక్టర్స్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ, పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ఈ నెల 10 నుంచి 12 వరకు హనుమాన్ పెద్దవ జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ వేడుకలపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు ఒక మిస్సింగ్ కేసును ఛేదించారు. గత 10 రోజుల క్రితం కనిపించకుండా పోయిన చిన్నారి ఆచూకీని కనుగొని తల్లి వద్దకు చేర్చారు. క్యాస్ట్ సెన్సెస్ లో బీసీ కాలమే లేదన్నారు ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు. బీసీ క్యాస్ట్ సెన్సెస్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9న ఆమరణ నిరాహార దీక్ష చేపడతానన్నారు. పెద్దపల్లి జిల్లాలో పలు గ్రామాల్లో ఈదురుగాలులతో పాటు వడగండ్ల వాన కురుస్తోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. 20 నిమిషాల పాటు కురిసిన వాన తమకు తీరని నష్టాన్ని మిగిల్చిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గరుడ వాహనంపై స్వామివారు వైభవంగా విహరించారు. కడప శివార్లలో స్క్రాప్ మెటీరియల్ షాప్లో టిన్నర్ బాటిల్ పగిలి ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ బాధితుడు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జర్నలిస్ట్ అద్దంకి సురేష్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సురేష్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లాలో మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. రేపు మహానాడు ఏర్పాట్లకు పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇప్కో కిసాన్ సైజ్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ ప్రాంతాలను మంత్రులు ఆనంద్, నారాయణ పరిశీలించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఎర్రంపాలెంలో ఓ కుటుంబం వింత ప్రయత్నం చేసి దెబ్బతింది. ఐరన్ రాడ్తో రీల్ చూసి ఉమ్మెత్త ఆకులతో పప్పు చేసుకుని తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ విజయంపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో రాష్ట్ర పీఎస్సీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో పాటు పలువురు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిది. ఆరోగ్యపరంగా అండగా ఉపయోగపడుతుందన్నారు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 65 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. విశాఖ భీమిలికి చెందిన దళితునికి భూమి కబ్జా వ్యవహారంపై ఏపీఎస్సీ కమిషన్ సభ్యులు విచారణ చేపట్టారు. కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆదేశాల మేరకు సభ్యులు మేకల భిక్షం, రావాడ సీతారాం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధి సీతారాంపూర్ కాలనీకి చెందిన పరశురాం మద్యాన్ని సేవించి హంగామా సృష్టించాడు. మద్యమత్తులో ఛాతీలో నొప్పి అంటూ 2 అంబులెన్స్లు పిలిపించుకుని తనను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా అంబులెన్స్ డ్రైవర్పై దాడికి ప్రయత్నించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కాప్రాయపల్లిలో సెల్ టవర్ ఎక్కి ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. భార్య కాపురానికి రావటం లేదని ఆత్మహత్య చేసుకుంటానంటూ రభస చేశాడు. పోలీసులు రంగంలోనికి దిగి టవర్ను దించారు. వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు జరిగింది. రైతులకు ఇచ్చిన హామీలు అన్ని ఎగ్గొట్టారని, తాము బెదిరిస్తేనే ఇస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు. మొక్కజొన్న రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాసారంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పాల్గొని అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నాజర్బాయ్ని అదుపులోకి తీసుకుని 76 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. భూ హక్కు చట్టంలో 22(a)ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని భూ హక్కుల పోరాట కమిటీ నాయకులు రిటైర్డ్ డీజీ బిఏ వెంకటేశ్వరరావు అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో అధికారులు చేసిన తప్పుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎండల దృష్ట్యా హ్యాపీ హోమ్ అనాథాశ్రమానికి 2 కూలర్లు అందించారు జనసేన నేత తోట్ల గంగాధర్. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, జనసేన నేత కర్ణాకర్ పలువురు హాజరయ్యారు. గురుకులాలలో పురుగుల అన్నం తిని పేద విద్యార్థులు చనిపోతున్నారని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణలో విద్యార్థులను చదువుకోమని పంపిస్తే చివరికి చదువుకొనుక్కునే పరిస్థితి దాపురించిందంటూ ఆయన ఫైర్ అయ్యారు. హౌసింగ్ లో జరుగుతున్న అక్రమాలు, దోపిడీపై త్వరలోనే ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని హౌసింగ్ లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. లబ్ధిదారులను ప్రోత్సహించకుండా గృహ నిర్మాణాలను నీరుగారుస్తున్నారని అన్నారు.